శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించిన పోతన రచనా ప్రారంభంలో సరస్వతీదేవి అనుగ్రహాన్ని కోరుతూ స్తుతించిన ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. భావం: తల్లి భారతి, తెల్లని కాంతులు వెల్లివిరిసే శరత్కాల మేఘాలు, శరదృతువు నాటి చంద్రబింబము, పచ్చ కర్పూరము, మంచి గంధము, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రము, తెల్ల తామరలు, ఆకాశగంగ నీ ఉజ్వల శుభాకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవల సుందరమూర్తివైన నీ దర్శనం కన్నులార మనసు తీర ఎన్నడూ అనుగ్రహిస్తావు తల్లి. అర్థాలు: భారతి, ఓ సరస్వతీ మాత, శారద శరత్కాల మందలి నీరద మేఘము, ఇందు చంద్రుడు, ఘనసార కర్పూరం, పటీర మంచి గంధం, మరాళ హంస, మల్లిక మల్లె పువ్వుల హార దండ, తుషార మంచు, ఫేన నురుగు, రజత ప్లస్ అచల వెండి కొండ, కాశ రెల్లుపూలు, ఫణి ప్లస్ ఈశ ఆదిశేషుడు, కుంద అడవి మల్లె, మందార కల్పవృక్షము, సుధాపయ ప్లస్ నిధి పాల సముద్రము, సిత తెల్లని, తామరస తామర పువ్వు, అమరవాహిని దేవతల నది అయిన ఆకాశగంగ, శుభ ప్లస్ ఆకారతన్ శుభకరమైన ఆకారముతో, ఒప్పు అమరు నిన్ను నిన్ను మదిన్ మదిలో కానగా చూచు భాగ్యము ఎన్నడు ఎప్పుడు కలుగుతుందో కదా. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ.